మేనిఫెస్టో ఇచ్చినటువంటి టైంలో అప్పటికే ఉన్నటువంటి రుణమాఫీలు ఇప్పుడు ప్రాతిపదికన తీసుకుంటారా, లేదంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది, ఇప్పటికిప్పుడు బ్యాంకులోకి వెళ్ళి రుణాలు తీసుకోండి అని అంటే తీసుకున్నటువంటి రైతులు కూడా చాలా సంఖ్యలో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో అవసరాలు, లేదంటే పెట్టుబడి అవసరాలు, పంట అవసరాలు, వాట్ ఎవర్ ఏదో ఒకటి ఉంటాయి. సో అట్లా తీసుకున్న వాళ్ళకి కూడా ఈసారి వెసులుబాటు ఉంటుంది, మొత్తం ఓవరాల్ రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం. ప్రభుత్వం అది దాన్ని కరెక్ట్ గా నిర్దేశించి చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వరకు ఉన్న రుణాల వరకు మాఫీ చేయాల్సి వస్తుందండి. వాళ్ళు కరెక్ట్ గా ఈ రోజు వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆ రోజు కనుక హామీ ఇచ్చుంటే అది వేరే విషయం. మీరు చెప్పినట్టు బ్యాంకులకు వెళ్ళండి, మీరు రుణ సదుపాయం పొందండి, మేము వచ్చి మాఫీ చేస్తాం అనేది చెప్పారే, అది తప్పు, అది బర్డెన్ అవుతుంది, అది చేయలేరండి. బ్యాంకులలో కూడా ఏదో ఈజీ ఒక నిమిషం చిన్న సబ్మిషన్ రామారావు ఇంటర్వ్యూ అవుతున్నాను. రేవంత్ రెడ్డి గారు మొన్న క్లారిటీ ఇచ్చారు. మేము చెప్పిన డిసెంబర్ 9 నాటికి ముందున్న రుణాలు అన్నాడు. ఈ సమస్య ఈ 6 నెలలు తీసుకుంటే రద్దుగా ముందే అన్నారు కనుక సమస్య లేదు. అయితే ఇక్కడ ఒక డిస్కషన్ ఏంటంటే ఒక రాంగ్ గా జరుగుతుంది. ఏంటంటే రైతుల రుణాలని మాఫీ చేస్తే అందరి మీద భారం పడుతుంది, అందరూ అప్పుల బారిన పడతారనేది చెప్తా ఉన్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు అప్పుల బారిన పడ్డాడంటే ఏదో ఆషామాషిగా పడలేదు. దానికి ప్రభుత్వాలు సరైన టైంలో ఆదుకోకపోవడం వల్లే కదా. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు 13 నెలల పాటు ఆందోళన చేశారంటే అందులో డిమాండు రైతుల రుణాలని దేశవ్యాప్తంగా మాఫీ చేయమని ఆ డిమాండ్ ఒకటి ఉంది. అది పార్లమెంట్లో చట్టం చేయమని అడుగుతా ఉన్నారు. మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్య 14 లక్షల కోట్ల రూపాయలు అంబానీ, అదానీ, టాటా, బిర్లా, రిలయన్స్ ఇలాంటి కార్పొరేట్ సంస్థల అప్పుల్ని మాఫీ చేసింది. అంటే రైతుల అప్పుల్ని మాఫీ చేస్తే అదేదో వేస్ట్గా వృధా పోదు, అదన్నీ మళ్ళీ డబ్బులు ప్రజల్లోనే ఉండే పరిస్థితి ఉంటుంది. ఇంకో వాదన ఏంటంటే రుణాలు మాఫీ చేయడానికి అవకాశం లేదనేది ఒక వాదన చెప్తారు. ఇది తప్పు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ అప్పులన్నిటినీ అదే రకంగా డబ్బులు సోర్స్ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో SLBC స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ సమావేశం ఇప్పటి వరకు జరగలేదు. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు బ్యాంకులలో ఎంత డబ్బు ఉంది, బ్యాంకులలో దాచుకునేటంతా పేదోళ్లే కదా, రైతులే కదా, సన్న చిన్నకారు వాళ్ళే కదా, మరి ఈ డబ్బుల నుంచే మనకి రుణాలు ఇవ్వమని అంటున్నాము. అదేదో బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వమన్నట్లేదు, మనం దాచుకున్న డబ్బుల నుంచే మనకి ఇవ్వమంటున్నాం. అలాంటిది మన దగ్గర SBI లీడ్ బ్యాంక్ ఉంది. ఆ SBI లీడ్ బ్యాంకు అనుమతి ఇస్తే ఖచ్చితంగా రైతులందరినీ రుణ విముక్తులు చేయడానికి ఇక్కడ మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి. రుణమాఫీ చేయడానికి పెద్ద సమస్య కాదనేది నేను చెప్పదలుచుకుంది. రామారావు గారు చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రైతు రుణమాఫీ చేయడం ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద విషయమేం కాదు. ఇందాక మిత్రుడు శోభన్ గారు చెప్పినట్టు కేరళ ప్రభుత్వం ఎట్ ఏ టైం 70,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది. ఇప్పుడు ఓకే, దే ఆర్ ఇన్ గుడ్. తెలంగాణ ప్రభుత్వం చేయడానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? సో పక్కదో పట్టేద్దు, ప్రజలంతా అప్పుల పాలవుతారని చెప్పేసి ఒక చర్చ తీసుకురావద్దు, రైతుల గురించి ఆలోచించండి అనేది రైతు సంఘం తరఫున ఆయన మాట్లాడుతున్నటువంటి అంశం. ఇంకొకటి ఇందులో నేను ఒక పాయింట్ గుర్తు చేయాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, మా వాళ్ళంతా నోరు కట్టుకొని ఉంటే ఇది పెద్ద విషయమేం కాదు, సో ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ అప్పులు కానీ పెద్ద విషయమేం కాదు అన్నది ఒక పాయింట్ కూడా తీసుకొచ్చారు. సో ఒక కాన్ఫిడెన్స్ మాత్రం ప్రభుత్వంలో ఉందని ఒప్పుకోవచ్చు కదా. ఇదంతా తప్ప రాజకీయం. మనం నోటు కట్టుకుంటే అవినీతి చేయొద్దనా? అవినీతి చేయకపోతే ఖజానాకి డబ్బులు పెరుగుతాయండి. వారు అవినీతి చేయకపోతే ప్రజాధనం దుర్వినియోగం కాదు, అంతే తప్ప ఖజానాకి డబ్బులు కొత్తగా పెరిగాయి కాదు. అవినీతి వేరు, ఇది వేరు. అందుకనే హోదానికి మోకాడికి బోడగుండుకు జత చేస్తారు. శోభన్ గారు అన్నది నేను ఒప్పుకుంటున్నాను, కానీ నన్ను సగం చెప్పండి, మిగతా సగం చెప్తే అర్థమయ్యేది. ఎప్పుడు కూడా కార్పొరేట్ రుణాలు దీనికి చూపించకండి అంటున్నాను. కార్పొరేట్ రుణాలు రైట్ ఆఫ్ అంటారు, దుర్మార్గులు రైట్ ఆఫ్ అంటున్నారు. ఈ మాట అన్నారు. వాళ్ళదేమో రైట్ ఆఫ్, రుణం రైతుకు చేస్తే రుణం మాఫీ బిచ్చం వేసినట్టు పైనుంచి. ఈ రెండింటిని అందుకని ఈ సగం చెప్పకపోతే సమస్య వస్తుంది. శోభన్ గారు లాంటి వాళ్ళ నుంచి విమర్శ ఏమొస్తుంది అంటే, నేను రుణమాఫీ వ్యతిరేకం కాదు, రుణము ఎగబెట్టడం నేర్పకండి, రైతు పరపతిని పెంచండి అంటున్నా. రైతు పరపతి పెంచడానికి ఇది మార్గం కాదు రుణమాఫీ. రైతు పరపతిని పెంచాలంటే తాను పండించిన పంటలకు మార్కెట్ దాకా వచ్చి సరియైన విలువ కల్పించి మార్కెట్ లో విలువ పెంచినప్పుడే రైతు బాగుపడతాడు. ఇది ఎన్ని రోజులు పైనుంచి పెట్టినా రైతులు రుణం చేస్తూనే ఉంటారు, మాఫీ అవుతుంటారు. రెండోది రుణమాఫీలో నేను రెండో అభ్యంతరం చెప్పిన, పెద్ద రైతులకే ఇప్పుడు ఇంతకుముందు రాంబాబు గారు చెప్పారు 2 లక్షల రుణం ఎవరికి వస్తాడు. నాకు 5 ఎకరాల లోపు రైతు, నాకు రాదు.
ఎవరికి వస్తుంది? 10 ఎకరాలు 20 ఎకరాలకు వస్తుంది. వాళ్ళు ఇంకోటి చేస్తారు, ఈ బ్యాంకర్ సమావేశం అని అంటున్నారు కానీ వారు చెప్పి శోభన్ గారు చెప్పే దానిలో వేరే విషయం ఉంది. బ్యాంకర్స్ బిఎల్సిసి మీటింగ్ ఏం పెడతారంటే ఎవరికి రుణాలు ఇవ్వాలి, ఎంత శాతం పరిశ్రమలకు ఇవ్వాలి, ఎంత శాతం వ్యవసాయానికి ఇవ్వాలని పెడుతుంది గవర్నమెంట్. ఎంత శాతం వ్యవసాయానికి ఇవ్వాలని నేను కూడా ఆ బిఎల్సిసి మీటింగ్ లో రైతు తర్వాత మాట్లాడినా. ఎంత శాతం ఇస్తున్నారు? వాళ్ళు ఒప్పుకునేది ఒకటి, వాళ్ళు ఇచ్చే రుణం వేరు. వాళ్ళు అంత శాతం ఇస్తలేదు. మీరు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మన దేశంలో ఇంత శాతం రుణాలు రైతాంగానికి ఇవ్వాలని రూల్స్ ఉన్నాయండి. దాని ప్రకారం మంత్రి, ఆ శాఖ మంత్రి బిఎల్సిసి బ్యాంక్ మేనేజర్ కూర్చునే పెడతారు, ముఖ్యంగా పెద్ద హెడ్ ఆఫీస్ లో కూర్చునే పెడతారు. వాళ్ళ ద్వారా ఎంత రుణం ఇవ్వాలని ఫిక్స్ చేస్తారు. కానీ సంవత్సరం తిరిగే కల్లా అందులో 50% కూడా రుణం ఇస్తలేరు కదా, దాన్ని ఎందుకు ప్రశ్నించారు? అది వేరు. నేనేమంటున్నానంటే ఈ 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదంటే నేను నిరాశతో చెప్తున్నా కానీ ఆశ లేక కాదు. ఎందుకు అంటున్నానంటే ఇవాళ రుణం మీద రుణం తీసుకుంటే దాని వడ్డీలు ఇవన్నీ అయితే రుణం మాఫీ కాదు. ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే ఎవరు అర్హులో రైతు బంధులో రైతు భరోసాలో అర్హులను 5 ఎకరాల 10 ఎకరాలు నిర్ణయించండి. అక్కడ గుట్టలు రాళ్ళు ప్లాట్ అన్నారుగా రాంబాబు గారు, వాటికి ఇవ్వకండి. ఇదే 7,500 కోట్లలో మీకు 7,500 రూపాయలు ఒక కారుకు ఇవ్వచ్చు. ఒకటి. రెండోది రుణమాఫీని కూడా ఏం చేస్తారంటే వర్గీకరణ చేయాలి. ఇంతకుముందు రాంబాబు గారు చెప్పాడు. ఏం వర్గీకరణ చేయాలంటే మీరు మొట్టమొదటి 10,000, 20,000, 30,000 చిన్న రైతులు ఉన్నారో వీళ్ళు తీసుకునే చేయాలి. చేసి ఏం చేస్తారంటే రుణమాఫీ చేసే క్రమంలో పెద్ద రైతులకు 10 ఎకరాలు దాటిన వాళ్ళకు లేకుంటే 2 లక్షల రుణమాఫీ తప్పు, టార్గెటే తప్పు. 1 లక్ష రుణమాఫీ అంటే చిన్న రైతులకు వస్తుంది. 2 లక్షల రుణమాఫీ అంటే కొందరు కొత్త దొంగ పాసు బుక్కులు పెట్టి ధరణి వచ్చిందాక కొంచెం తక్కువైంది కానీ ధరణి రాకముందే, ధరణి వచ్చినాక కూడా ఈ వ్యవసాయ దాన్ని చేసుకొని ప్లాట్లు చేసిన వాటికి ఎకరాలకి ఎకరాలు చూపించి వాళ్ళందరూ దీని రుణం తెచ్చుకున్నారు, దాని మీద పొందుతున్నారు. ఆఖరికి ఒక మాట చెప్తాను శ్రీకాంత్ గారు, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే రుణమాఫీ చేయొద్దంటే దీన్ని వర్గీకరణ చేసి పెద్ద రైతులకు కాకుండా చేయండి. చిన్నకారు సన్నకారు రైతులకు మొదటి రుణమాఫీ చేయండి. 2 లక్షలు ఉంటే చేయమంటున్నా కాదు, చిన్నకారు రైతు 5 ఎకరాల 10 ఎకరాల ధరణి పాస్ బుక్ వచ్చింది ఏదో ఒకటి ఉంది ఎత్తుంది కదా చేయాలి. రెండోది ఏంటంటే ఇక్కడ పెట్టిన టార్గెట్ లో 2 లక్షల రుణమాఫీ అన్నది పాయింట్ కదా, పెద్ద రైతులు చిన్న రైతులు అన్నది అక్కడ చూడట్లేదు కదా. సో 2 లక్షల రుణం ఎవరైతే రైతులు తీసుకుంటారు మీరు అన్న దాని ప్రకారం తక్కువ భూమి జాగున్న వాళ్ళే 2 లక్షలు తీసుకుంటారు కదా. 5 లక్షలు 10 లక్షలు అయితే రుణమాఫీలో పోరు కదా. అందుకని చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు మాఫీ చేస్తా అన్నది. ఎవరికి చేస్తుంది తెలుసా? అందరికి చేస్తలేదు. 200 యూనిట్లు లోపల అన్నారా? ఆనాడేమో అందరికీ అన్నారు. ఇవాళ ఎవరు చేస్తున్నాడు? తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అది అప్లై చేసుకోండి. కొందరు ఇంతకుముందు మన బట్టి విక్రమార్ గారు చెప్తున్నారు ఏమని అంటే ఆ మన కరెంట్ బిల్ ఏదైతే 200 యూనిట్ లోపల ఉందో అది మాఫీ చేస్తాం కానీ కొందరికి కాలేదు, మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రజావేదికలో పెట్టుకున్న అప్లికేషన్ లో కొంత లోపాలు ఉండొచ్చు, మళ్ళీ రేషన్ కార్డు పెట్టుకోండి. ఇప్పుడు 200 యూనిట్ల లోపు మనకు ఎలక్ట్రిసిటీ బిల్లు మాఫీకే నువ్వు ఇన్ని నిబంధనలు పెట్టినవే, రేషన్ కార్డు ఉంటేనే అన్నిటికన్నారే. మరి అటువంటి ఇక్కడ కూడా రేషన్ కార్డు ఎందుకు పెట్టవు? ఇక్కడ కూడా 2 లక్షలు ఉంటే 10 ఎకరాలు దాటినానికి ఇవ్వద్దని ఎందుకు పెట్టవద్దు? ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇది తప్పించుకోవడానికి అట్లేదు. చిన్నకారు సన్నకారు రైతులందరికీ రుణమాఫీ జరగాలి. దీనికి పెద్దవాళ్ళు ఎవరైతే పైరవులు చేసుకున్నారో బ్యాంకు మేనేజర్లకి నేను బ్యాంక్ అడ్వకేట్ అండి. నేను బ్యాంకు మేనేజర్లకు లంచాలు ఇచ్చి 2 లక్షల రుణం ఆ భూమి తక్కువ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగబెడతామని అంటే ఎట్లా మాఫీ అయితే అని కట్టకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి సంగతి ఆలోచించకుండా రైతుల పక్షాన్ని ఆలోచించారు. రైతుల పేరు మీద దొంగలు లాభపడితే ఏం చేద్దాం, రైతుల పేరు మీద దోపిడీదారులు లాభపడితే ఏం చేద్దాం అంటే మన పొట్ట కొట్టి వాళ్ళకి పెట్టడం ఎందుకు నేను అంటున్నాను. అంతే తప్ప ఇప్పుడు ఇంకోటి ఈ 14 లక్షల కోట్ల 20 లక్షల కార్పొరేటర్లకు చూపించి దీన్ని జత చేయకండి. వాళ్ళ దుర్మార్గం. కార్పొరేటర్లకు రైట్ ఆఫ్ చేయడం అంత దుర్మార్గం ఇంకోటి ఏం లేదు. దాన్ని చూపెట్టి వీళ్ళకి చేయాలంటే ఇక్కడ కూడా దుర్మార్గం జరుగుతుంది. పెద్ద రైతులు పెద్ద భూస్వాములు రైతు బంధు పొందుతున్నారు, మనకు రుణమాఫీ పొందుతున్నారు. ఇది కాకుండా సామాన్య రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాను. రుణం ఇప్పియాలి. బిఎల్సిసి మీటింగ్ లో చిన్నకారు రైతులకు ఎంతమంది రుణాలు ఇచ్చారు లెక్క తీయమనండి, అప్పుడు తెలుస్తుంది. 1 సెకండ్ రాంబాబు గారు, 1 సెకండ్. ఒకవైపు కార్పొరేషన్ పేరుతోటి రుణం తీసుకోవాలా అన్నది ఒక పాయింట్ అయితే కనుక, ఇందాక రామ్మోహన్ రావు గారు ఒక మాట అన్నారు. ఎట్లా అంటే ఏ పద్ధతిలో ఎన్ని ఎకరాలను వాళ్లకు ఎంత పద్ధతిలో ఇస్తారో దఫదఫాలుగా ఇస్తారన్న పాయింట్ ఒకటైతే కనుక, ఇప్పుడు ఈ ఆగస్టు 15 వరకు దశల వారీగా ముందు 50,000 లేదంటే 75,000 అట్లాంటి ఆ తర్వాత 1,00,000 ఇట్లాంటి పద్ధతిలో ఏమైనా బ్యాంకులకు అమౌంట్ పెంచుతూ పోయేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ అంటే ఇది భారీగా ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ 15వ తేదీలోపు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఇప్పటికీ కొంత బడ్జెట్ సేకరణలో ప్రభుత్వం ఉంటుంది. బాండ్లు విక్రయించుకుంటారా లేదంటే ఇంకేమైనా సోర్సెస్ చూసుకుంటారా కార్పొరేషన్లో, ఇది ఒక ప్లాన్స్ ఉంటాయి.
ఎట్లాంటి ఛాన్సెస్ దఫదఫాలుగా ఉంటాయి, ఒకేసారి భారీగా ప్రభుత్వం భారం వేసుకుంటుంది అనుకోవాలి? ఒకేసారి చేయటం అనేది కష్టం అండి. క్రమ పద్ధతిలో, వాయిదాల పద్ధతిలో మీరు అన్నట్లు 50,000, 25,000, 50,000 వర్గీకరణ చేసుకుని, ఆదాయ ప్రాతిపదికన వర్గీకరణ చేసుకుని సన్నకారు మధ్యకారు రైతులు అనేది ఒక డెఫినేషన్ క్రియేట్ చేసి దాని ప్రకారం ఫస్ట్ 50,000, 25,000 ఇట్లా ₹1,00,000 ఉన్నంత వరకు ముందు క్లియర్ చేసుకుంటూ వెళ్తే బడ్జెట్ ఎంత అయింది తెలుస్తుంది. మిగతా దాన్ని కొంచెం వాయిదాల పద్ధతిలో మార్చి వరకు దాన్ని కనుక వాళ్ళు వాయిదా వేసుకోగలిగినట్లయితే రైతులకు నచ్చజెప్పి, లేదా ఆదాయ వర్గీకరణ చేసిన తర్వాత హయ్యర్ ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంత టైం వెసులుబాటు ఇచ్చినా పర్వాలేదు కాబట్టి మార్చి వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే వీళ్ళు రైతులకి రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఈ రుణమాఫీలు ఇవన్నీ అవసరం లేదండి. రైతులకు గనక మీరు కరెక్ట్గా గిట్టుబాటు ధర ఇవ్వాలి, వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుంది తీసుకోవాలి. న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. మీరు రైతుకు గిట్టుబాటు ధర మీరు ఒక ప్రోడక్ట్కి 20% ఇది ప్రాఫిట్ వేసుకుని ఎంఆర్పి మీరు ఇది చేస్తున్నారు. అట్లాగే రైతులకు కూడా వాళ్ళ ఖర్చులని ప్రామాణీకరించి దాని మీద ఒక 20% వాళ్ళకి కలిపి ప్రాఫిట్ అని కలిపి వాళ్ళ కష్టానికి చేసినట్లయితే వాళ్ళు రుణమాఫీలు ఏ రైతు అడగరండి. న్యాచురల్ కలామిటీస్కి మాత్రం మీరు సపరేట్గా దాన్ని కంపెన్సేట్ చేయాలి. మీరు ఇచ్చిన ఆ రోజున మీకు రుణమాఫీలు అవసరం లేదండి. ఈ రుణమాఫీ అనేది ఇది నిజంగా చిన్నకారు సన్నకారు రైతులకి చాలా తక్కువ మొత్తంలో ఉపయోగపడుతుందండి. ఇది అంతా కూడా బడా భూస్వాములకి, పెద్ద పెద్ద రైతులకే ఉపయోగపడుతుందండి. ఇది నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ కూడా. నేను కొంతమంది చూశాను. ఇప్పుడే కాదు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. వాళ్ళు వెళ్ళి లోన్లు తీసుకుని, అవసరం లేకపోయినా ఆ లోన్లు తీసుకుని, అగ్రికల్చర్ లోన్ తీసుకుని వాళ్ళు వడ్డీలకి తిప్పుకునే రోజులు ఉన్నాయండి. సో ఈ రుణమాఫీ పేరుతో ఇట్లా చేయడం, ఒకవేళ రైతులకు రుణమాఫీ జరిగితే రుణమాఫీ చెయ్యాలి కాదని అంటలేదు. జరుగుతుంది. సన్నకారు మధ్యకారు రైతుల వరకు ఆదాయ ప్రామీకరణ 40,000 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పైన పడుతుంది. ఈ భారం ప్రభుత్వం ఎట్లా దాన్ని మోస్తుంది అన్నది పాయింట్ అయితే గనక ప్రజలపైన ఏమైనా భారం పడే ఛాన్స్ ఉంటాయా? సామాన్య ఖచ్చితంగా ప్రజలపైన ఏదో పడితే ఏ అంశాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. లిక్కర్ లో కొన్ని కొత్త బ్రాండ్లు కూడా వస్తా ఉన్నాయి. సో ఆ రకంగానా, లేదంటే 200 యూనిట్ల బిల్లు దాటితే జరిగేటువంటి పరిణామాలు, అట్లాంటి బిల్లులు ఏమైనా పెంచే ఛాన్స్ ఉంటాయా? పెట్రోల్, డీజిల్, చాలా మద్యం మీద ఎక్కువ బర్డెన్ పడే అవకాశం ఉంటుందండి. ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ వీటి మీద ఆల్రెడీ పెంచారు కాబట్టి ఫర్దర్గా పెంచడం అనేది చాలా కష్టసాధ్యం అండి. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అన్నిటి మీద కనుక పెంచితే. మద్యము ఇట్లాంటి వాటి మీద పెంచితే, అట్లాగే పెట్రోలియం మీద కూడా ట్యాక్స్ కొంచెం పెంచుకునే మార్గం ఉంది. నేను అనుకోవడం GST పెంచుతారని అనుకుంటున్నాం. మరి కొంత బడ్డీని తగ్గించాలంటే అది మేజర్ ఇన్కమ్ సోర్స్ అనమాట. అది పెంచే ఇది ఉంది. మరి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు దాన్ని ఆదాయాన్ని ప్రకారం దాన్ని ఒక క్రమబద్ధీగా చేసుకోవాలండి. ఫస్ట్ రైతులందరినీ కూడా ఒక ప్రమాణం తీసుకుని దాని ప్రకారం క్రమబద్ధీకరించుకుని స్టెప్ బై స్టెప్ చేయాలి. కానీ August 15 లోపల 2 లక్షల మాఫీ అనేది కుదరని పని అండి. ప్లస్ మీరు కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ ప్రకారం లోన్ తీసుకోవాలన్నారు. కార్పొరేషన్ ప్రకారం లోన్ తీసుకోవాలంటే బ్యాంకులు ఏమడుగుతాయంటే దాన్ని రీపేమెంట్ ఎలా చేస్తారు, ఆ కార్పొరేషన్కి ఆదాయం ఏది. ఇప్పుడు లాస్ట్ టైం సంక్షేమ పథకం కింద ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే దాని రిటర్న్ ఎట్లా? లాస్ట్ టైం మనం సాగునీటి ప్రాజెక్టులకి వాళ్ళు కార్పొరేషన్ చేసి ఇంత ఇన్కమ్ రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తాము, కడతాము అన్నారు. రైతుల దగ్గర నుంచి వసూలు చేయడం సాధ్యమైన పనేనా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే రైతు తట్టుకునే పరిస్థితి లేదు. మరి ఎకరానికి అది కనుక వసూలు చేయాలంటే ఎకరానికి 10,000 రూపాయలు రైతు దగ్గర నుంచి వసూలు చేయాలి. అదే సాధ్యపడలేదు ప్రాక్టికల్గా. మరి ఇప్పుడు కార్పొరేషన్ క్రియేట్ చేసి టెంపరీగా చూపించడం కోసం ఆన్ పేపర్ చేయొచ్చు, కానీ దాని నుంచి